శనివారం 6వ తేదీ ఈ నెల ఈ సార్లవాడ గ్రామం ఆమ్లెప్టాపు తిమ్మక్కపల్లి విలేజ్ గుండపాక మండలంలో రామ ఎలియాస్ రాములమ్మ అని దాదాపు 60 సంవత్సరాల ఒక ఒంటరి మహిళ హత్య గావింపబడింది అనే సమాచారం పైన కుగ్నూరుపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం జరిగింది. వీటి కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రకరకాల సమాచారం సేకరించిన అనంతరం ఈ హత్యకు ఆమె రెండవ అల్లుడైనటువంటి జీవన్ రెడ్డి మరియు మిగతా వ్యక్తుల సహకారంతో హత్య చేసినట్టు రుజువైంది. అందులో భాగంగా ఈరోజు 8 మంది టోటల్ అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కేసు యొక్క వివరాలు ఏమనగా, ఈ రాములమ్మ సార్లపల్లిలో రోడ్డు పైన హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ఈమెకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఉంటుంది, పెళ్లి అయిపోయింది. రెండవ కుమార్తెను ఈ ములుగు మండలం తుర్కిబొల్లారకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరోనా సమయంలో ఈ రెండవ అల్లుడు ప్రైవేట్ జాబ్ చేస్తుండే, ఆ జాబ్ అయినందుకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. అప్పటి నుంచి డబ్బులు కావాలని వాళ్ళ అత్త దగ్గర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె చిన్న మొత్తం అంటే సప్లై చేస్తూ ఉంది. ఆమెకు 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ మాకు పంచిచ్చినట్టయితే 2 బిడ్డలే, కొడుకు లేరు కాబట్టి అమ్ముకుందామని ఇతను ప్లాన్ చేసినాడు. ఆమె అందుకు నిరాకరించి నేను బతుకున్నంత వరకు ఇవ్వనని చెప్పడం జరిగింది. అతను ఈమె బతుకుంటే మనకు ఆ ల్యాండ్ రాదు అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేసి గత 6 నెలల క్రితం మిగతా సలీం అనే అతనికి తెలిసిన వ్యక్తితో కలిపి ఆమె ఎట్లైనా హత్య చేయాలని 6 నెలల క్రితం ఇంటికి వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్రోల్ పోసి మంట అంటించి ఇల్లు కాలిపోతే చనిపోతుందని వెళ్ళిపోవడం జరిగింది. అందులో సలీం మరియు సత్యనారాయణ, నరేష్ ముగ్గురిని తోలుకొని జీవన్ రెడ్డి వచ్చి ఆ రోజు ఇది పాల్పడినప్పుడు వాళ్ళకి అనుమానం రాలేదు. ఎవరో లారీ డ్రైవర్లు ఇట్లా వస్తూ ఉంటారు చేసిపోయినారు అనుకొని ఆ రోజు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సీసీ కెమెరాలు పెట్టుకుంది అని. తదనంతరము గత 5వ తేదీ నాడు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందు మళ్ళీ జీవన్, సలీం, లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఈమెను హత్య చేద్దామని వచ్చి వెయిట్ చేసినారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చి వెయిట్ చేసినారు. అక్కడ టీ తాగేట వాళ్ళందరూ వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా 45 మినిట్స్ వెయిట్ చేసినా వాళ్ళందరూ వెళ్ళలేదు. అందుకోసం 45 మినిట్స్ వెయిట్ చేసి ఈరోజు వీలు కాదని చెప్పేసి అతను మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే 6th రోజు హత్య జరిగిన రోజు సలీం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జీవన్ రెడ్డి, పాండు, మహేష్ అండ్ కృష్ణ వీళ్ళు నలుగురు వచ్చి 2 బైక్ల మీద మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. ముందు ఆమె చూడగానే వీళ్ళు అల్లుడు వచ్చిందని చెప్పేసి టీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో పోయి కూర్చున్నారు ఇద్దరు. మిగతా ఇద్దరు ఈ మహేష్ అండ్ కృష్ణ బయట వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఆమె మాటల్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు సైగ చేయగానే వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి నలుగురు కలిసి ఆమె గొంతు నూలిపి ఆమె దిండు వేసి చంపేసినారు. చంపి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టేసి దుప్పటి కట్టినారు. అంతలోనే అలా ఒక విలేజ్ వచ్చేసి డోర్ కొడుతూ ఉన్నారు. ఫ్రంట్ సైడ్ నుంచి డోర్ కొడుతుంటే వీళ్ళు భయపడి ఎవరో వచ్చినారని చెప్పేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆమె ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలో పూర్తిగా ఈ వివరాలను కూడా రికార్డ్ కావడం జరిగింది. అక్కడ డిస్ప్లే లేనందువల్ల ఇది రికార్డ్ కావడం లేదని అలా చిన్న అనుకున్నాడు. అదంతా రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత ఈ రికార్డు సేకరించి వాళ్ళ డాటా అంతా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళకి సహకరించినందుకు గాను ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తానని ఇతను ఒప్పందం పూర్చుకున్నాడు. 3వసారి అటెంప్ట్ చేసి 3వసారి ఆయన సక్సెస్ అయినాడు. ఫస్ట్ అటెంప్ట్లో వీళ్ళు వాళ్ళని గుర్తించలేకపోయినారు. ఎవరో గుర్తులను పెట్టి ఆకతాయిలు చేసిందని అనుకున్నారు. కానీ ఈ మనసులో పెట్టి ఆ ల్యాండ్ మీద కన్నేసి ఆస్తి కోసం వాళ్ళ అత్తనే హత్య చేయడం జరిగింది. ఈరోజు 8 మంది అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.